పెద్దపల్లి బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉషా బీసీ ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానం పోటీలో విజయం సాధించడం కంటే పాల్గొనడమే గొప్ప విజయమని పెద్దపల్లి బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్లో బీసీ జేసీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు, యువతులు వచ్చి ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి సృజనాత్మకతను, భావాలను, సంస్కృతిని వ్యక్తపరిచేలా వివిధ రంగులతో ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ దాసరి ఉషా బహుమతులు అందజేశారు. అలాగే మొదటి బహుమతిగా నిలిచిన శ్రవంతికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మరియు రెండవ బహుమతిగా నిలిచిన ఐశ్వర్య మిక్సీ జార్ మరియు మూడవ బహుమతిగా నిలిచిన గాయత్రికి ప్రెషర్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదని, మన సాంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ మహిళల సృజనాత్మకతకు వేదికగా నిలుస్తుందన్నారు. ముగ్గులు అనేవి కేవలం రంగుల నమూనాలు కావని, మహిళల ఆలోచనలు, భావాలు, భక్తి, సాంప్రదాయాలు ప్రతిబింబమన్నారు. మహిళలు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, మన సాంప్రదాయాలను తెలిపే ముగ్గులను భావితరాలకు అందించాలని బీసీజేఏసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గీతాంజలి స్కూల్స్ కరెస్పాండెంట్ రేపాల రజిత గారు, బీసీ జేఏసీ నాయకులు, కన్వీనర్లు స్వప్న, శారద, కొండి సతీష్, శంకర్, శారద, రాజేందర్, అరుణ, నవ్య, శ్రీధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దాసరి ఉషా గారి ఆధ్వర్యంలో రంగులవల్లి కార్యక్రమం మా గీతాంజలి స్కూల్ సింగరైటీ క్యాంపస్లో నిర్వహిస్తామనగానే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన స్త్రీలకు తను దగ్గరగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉండాలని తను ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే మా క్యాంపస్లో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్స్టిట్యూషన్ పరంగా కూడా. తనకు కూడా ఒక ఇది ఉండాలి, తనకు కూడా చిన్న హెల్ప్ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను హ్యాపీగా ఇచ్చాను. అందులో ప్రతి ఒక్క పాల్గొన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అన్నీ బాగున్నాయి. అందరి ఇంటి ముందు వేస్తారు మహిళలు. కాకపోతే ఒక క్రియేటివిటీ, ఒక మెసేజ్, ఒకటి ప్రాక్టికల్ ఇచ్చారు. ముగ్గు రూపకంగా ఒక థియరీగా చెప్పారు. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మెసేజ్ కూడా మాకు న్యూ కూడా ఉంది. ఈ కార్యక్రమం తను చేసినందుకు తను ఏంటంటే నాకు తెలిసి తను చిన్న ఏజ్, తను మంచి గ్రాడ్యుయేషన్లో ఉండి కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ప్లస్ ప్రాక్టికల్ ఈక్వల్ సక్సెస్ అనే ఉద్దేశం నాకు. తను ఎడ్యుకేషన్లో ఉంది ప్లస్ ప్రాక్టికల్గా అందరు మెంటాలిటీ కనుక్కోవడానికి చిన్న ఈ ప్రోగ్రామ్ అనేది కాదు, కొన్ని ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తులో వేసింది. అది అందరికీ కూడా తెలిసిందే. అన్ని తను సక్సెస్ కావాలని అందరు మహిళలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటూ మరి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా రానున్నటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. మరి నేడు ఎంతో చక్కగా మన గీతాంజలి ఐటీఐలో ఎంతో పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐటీఐ గీతాంజలి ఐటీఐ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేడు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మాకు విచ్చేసినటువంటి రజిత అమ్మ గారికి ప్రత్యేకంగా, మరి ఈ స్కూల్ కరెస్పాండెంట్ సింధూరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కరెస్పాండెంట్ అయినటువంటి రజిత అమ్మ గారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి వారి భావాలను ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేది ఎంతో ఇంపార్టెంట్. మరి కొంతమంది మాటలలో తెలియజేస్తారు, మరి కొంతమంది ముగ్గుల రూపకంగా కూడా ఎన్నో ముగ్గులలో ఇక్కడ మన రైతు గురించి, కిసాన్, మన ఆర్మీ సోల్జర్స్ గురించి, అదేవిధంగా మహిళలు పడుతున్నటువంటి బాధల గురించి, ఈ విధంగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి మరి ముందుకొచ్చి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల ముగ్గులని చూసిన తర్వాత ఎంతో సంతోషాన్ని నింపుతుంది. మరి అదేవిధంగా మన సాంప్రదాయాన్ని, పిండి వంటకాలని, వీటన్నిటిని కూడా ముగ్గుల రూపకంగా చూపించేసరికి ఇంకా ఎంతో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ